అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు ఎంత డబ్బు అయితే కావాలో అంత డబ్బుని మనసులో అనుకొని ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఈ దేవతను పిలిస్తే చాలన్నమాట. సరిగ్గా ఒక గంటలో మీరు కోరినంత ధనం అయితే మీ సొంతం అవుతుంది. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. 100కి 100% అది జరిగే తీరుతుందన్నమాట. చాలా అంటే చాలా శక్తివంతమైన దేవత పేరు. అసలు ఈరోజు చెప్పాలంటే ఈ వీడియో అనేది చాలా వండర్ అయితే అనుకోవచ్చు అనమాట. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని కూడా అనుకోవచ్చు. ఇక నిజంగా మనం కథల్లోనూ కూడా ఇలా జరగడం అనేది చూసుంటాం. ఇక మన జీవితంలో కూడా ఇలా జరుగుతుంది అంటే నిజంగా మనం ఎంతో ఆశ్చర్యపోతాం కదా. ఇక మీరు కూడా ఆశ్చర్యపోవడానికి చాలా సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. నిజమేనండి. ఎందుకంటే ఈరోజు అనేది ఒక దేవదూత సాక్షాత్తు వచ్చి తన హెల్ప్ని మనకి అందజేస్తారన్నమాట. ఇక మనం కోరింది మన చేతుల్లో పెట్టి మరీ వెళ్తుంది. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైన వీడియోని ఇప్పుడు మనం ఈ రోజైతే తెలుసుకుందామండి. కాబట్టి ఎక్కడ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎలాంటి డౌట్స్ కూడా ఉండవన్నమాట. నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అలానే ఒక మంచి రెమెడీ, పరిష్కారము, ఇక అలానే ఒక పిలుపు అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక నాకు ఇప్పుడు ఈ సమయంలో ఇంత డబ్బు కావాలి, అది కూడా ఒక గంటలో నాకు అందాలి అని చెప్పి మీరు మనసులో అనుకొని ఒక పర్టికులర్ అమౌంట్ని కూడా మీరు మనసులో అనుకొని మీరు ఫిక్స్ అయిపోవాలి. ఇక ముందు మీరు ఇంత అమౌంట్ని నాకు ఇప్పుడు కావాలి అని మనసులో ఫిక్స్ అయ్యి ఈ పేరుతో ఒక దేవదూతని పిలిస్తే చాలన్నమాట. ఆ దేవదూత వచ్చి కేవలం ఒక గంటలో మీరు కోరుకున్నంత డబ్బుని మీకు అందించి మరీ వెళ్తుంది. కాబట్టి నమ్మకంతో పిలిచి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు ఏంటిది, నిజమా లేకపోతే ఏదైనా చందమామ కథ చెప్తున్నారా అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఇది నిజమే ఫ్రెండ్స్. మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకుంటున్నప్పుడు ఈ పేరును పిలిచి చూడండి. ఎన్నో మిరాకిల్స్, అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరిగే తీరుతాయన్నమాట. ఇది చాలా అంటే చాలా మిరాకిల్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ పేరు పిలిచిన వెంటనే ఒక గంటలో మీరు ఊహించినంత డబ్బు అయితే మీకు వచ్చి చేరుతుంది. ఇక ఆ డబ్బు కూడా మీకు అవసరమైనప్పుడు, అంటే ఒక పర్టికులర్ అమౌంట్ అనేది నీకు చాలా అవసరం ఉన్నప్పుడు ఇలా పిలిచి చూడండి. ఇదైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చండి. వినడానికి కూడా చాలా కొత్తగా ఉంటుంది, కానీ ప్రయత్నించి చూడండి. రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. అసలు ఎంత అద్భుతం అంటే ఈ పేరు అనేది చెప్పిన ఒక గంటలో డబ్బు అనేది మీ దగ్గరికి వచ్చేంత అద్భుతం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. చిన్న చిన్న అమౌంట్ అంటే 1,00,000 లేదా 2,00,000 ఇట్లా అయితే మాత్రం కేవలం గంటల్లోనే వచ్చి మిమ్మల్ని చేరుతుంది. ఇక ఇంత పవర్ఫుల్ రెమెడీ అనమాట ఇది. ఈ పరిహారానికి ఎలాంటి పూజలు, రూల్స్ ఏమీ కూడా లేవన్నమాట. నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలానే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా సరే ఈ పేరుని చెప్పుకోవచ్చు అనమాట. అంత శక్తి ఈ పేరుకైతే ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా చేసేసుకోవచ్చు. ఇక ఎవరైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాదండి, కొంతమంది గురువు గారు కూడా మీరు చెప్పలేనిది, నోరు తిరగనివి, ఇక పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు, స్విచ్ వర్డ్స్ అనేవి కూడా చెబుతున్నారు. ఇక ఇవేమి మా వల్ల కావడం లేదు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది మాకు గుర్తుండడం లేదు అని చెప్పి అంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మీకు ఏమీ కూడా అవసరం లేకపోయినా సరే ఒక్కటి మాత్రం చాలా అవసరం అన్నమాట. ఇక్కడ మీకు కావాల్సిన అతిపెద్ద వస్తువు ఏంటి అంటే నమ్మకం అండి. పాజిటివ్ థింకింగ్. అసలు ఈ మధ్య చెప్పాలి అంటే ఈ నమ్మకం అనే వస్తువు అనేది ప్రతి ఒక్కరిలో కూడా కరువైపోతుందన్నమాట. నిజమే కదండి. అసలు ఈ నమ్మకం అనే పదార్థం అనేది మీకు లేనప్పుడు ఇలాంటివి అసలు ట్రై చేయొద్దన్నమాట. రిజల్ట్ అనేది కూడా అస్సలు రాదు. కాబట్టి అపనమ్మకంతో చేసి మాకు రిజల్ట్ రాలేదు అని మాత్రం ఎవ్వరు కూడా కామెంట్ అయితే చేయొద్దు. ఇక్కడ మీరు నమ్మకంతో మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక మీరు నమ్మకంతో ఆ దేవదూత పేరునైతే పిలవండి. కలవడం, ఆ పేరుని చెప్పడం కనుక మీరు చేశారు అంటే అద్భుతమైన ఫలితం అయితే మీకు కలుగుతుంది. ఇక నమ్మకంతో ఆ దేవదూత పేరు చెప్పారు అంటే మీరు కోరింది, మీరు అడిగింది, మీకు కావాల్సినంత డబ్బుని ఆ దేవదూత మీకు అందిస్తుంది. ఇక ఈ పరిహారం ఎప్పుడు చేయాలి, ఆ దేవదూత పేరు ఎప్పుడు జపించాలి, ఎప్పుడు పిలవాలి అంటే మీకు అర్జెంటుగా డబ్బు కావాలి అనుకున్నప్పుడు చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఉదాహరణకి ఇప్పుడు మాకు 1,00,000 రూపాయలు కావాలి అని అనుకుంటున్నప్పుడు అయినా సరే మీరు చేసుకోవచ్చు. అప్పుడు ఆ పేరు అంటే ఆ దేవదూత పేరుని పిలవండి. అంతేకాదండి, మీరు ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు అయితే బిజినెస్ సేల్స్ పెరగాలి, నాకు ఇంత డబ్బు రావాలి అని కోరుకుంటున్నాను,
లేదంటే నాకు వచ్చే మంత్లీ ఇన్కమ్ అనేది సరిపోవడం లేదు, ఎవ్రీ మంత్ కూడా ఇన్కమ్ అనేది నాకు అస్సలు కొంచెం కూడా సరిపోవడం లేదు, కాబట్టి ఎవ్రీ మంత్ నాకు కొంత ఇన్కమ్ అనేది పెరగాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ప్రతి నెల ఎంత అమౌంట్ అయితే రావాలి అని కోరుకుంటున్నారో అంత అమౌంట్ని మీ మనసులో మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇక మనసులో ముందుగా మీరు అమౌంట్ని ఫిక్స్ అయిపోండి అనమాట. అప్పుడు ఈ దేవత యొక్క పేరు మీరు మనస్ఫూర్తిగా చెప్పుకుంటే చాలు. ఇక ఒక 5 నిమిషాల పాటు లేదా 10 నిమిషాలు అయినా సరే ఈ దేవదత్త పేరు చెప్పుకోండి, సరిపోతుంది. మీరు కోరుకున్న అమౌంట్ మీ దగ్గరకైతే వస్తుందన్నమాట. ఇక ఈ పవర్ఫుల్ పేరు ఉన్న ఆ దేవదత్త పేరు ఏంటి, అసలు ఆ నేమ్ ఏంటి, ఎలా పిలవాలి అంటే కనుక చాలా 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 సింపుల్ అండి. ఈ పేరుని ఎలా పిలవాలో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి కొలుచుకొని నితిక, నితిక NITIKA, అస్సలు కంగారు పడకండి ఫ్రెండ్స్, ఇది నేను కరెక్ట్గానే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ హెచ్ అనేది అవసరం లేదన్నమాట. ఈ నితిక ఏంజల్ దేవదత్త పేరండి. ఈ పేరుని మీరు ఒక 5 నిమిషాలు పాటు నితిక, ఇది నేను స్పెల్లింగ్ ఫ్రెండ్స్ చెప్పింది NITIKA. ఈ నితిక అన్న పేరుని మీరు పిలిస్తే సరిపోతుంది అనమాట. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉన్న చోటనే ప్రశాంతంగా కూర్చొని, ఎవరు డిస్టర్బ్ చేయరు అని అనుకున్న ప్రదేశంలో కూర్చొని, ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఏవీ లేకుండా మంచిగా కూర్చొని ఉదయం ఒక 5 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, ఇక రాత్రి ఒక 5 నిమిషాలు ఈ దేవదత్త పేరుని చెప్పుకోండి, సరిపోతుందన్నమాట. ఈ ఏంజిల్ పేరుని పిలవండి ఫ్రెండ్స్. మీరు కనుక ఇలా చేశారు అంటే అపరిమితమైన డబ్బు అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి చేరుతుంది. ఇది నేను 100% చెప్పగలనండి, మీరు ట్రై చేసి చూడండి. ఇక ఎలా చెప్పాలి అంటే నితిక, 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 ఇలా 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ మీకు ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు అయితే చెప్పుకోండి. ఇక ఈ పరిహారాన్ని 3 పూటలా ఖచ్చితంగా చేయాల్సిందేనమాట. ఇలా చెప్పడం మొత్తం అయిపోయాక ఒక క్యాండిల్ అనేది వెలిగించి మీరు అప్పుడు ఏం చెబుతారు అంటే ఆ క్యాండిల్ దగ్గర ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ నితిక అని కృతజ్ఞత అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్. మీకు డబ్బు చేతికి అందిన తర్వాత కూడా ఏం చేస్తారు అంటే థ్యాంక్ యూ నితిక అంటూ ఎక్కడైనా సరే ఒక క్యాండిల్ మీ ఇంట్లో వెలిగించండి. ఇలా మీరు కనుక చేశారు అంటే మిరాకిల్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు, వండర్స్ని కూడా చూస్తారనమాట. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, వండర్స్ అనేటివి ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. నమ్మకంతో మీరు చేసి చూడండి, డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది, అద్భుతాలు అయితే జరుగుతాయి అనమాట. ఒక గంటలోనే మీరు కోరుకున్నంత అమౌంట్ అయితే మీ దగ్గరికి అయితే వస్తుంది. కాబట్టి గంటలో మన కోరికలన్నీ తీరిపోతాయంటే ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి. కాబట్టి నమ్మకంతో మీరు ఈ పేరుని పిలిచి చూడండి. మీ ఇష్టదైవాన్ని ఒక్కసారిగా మనస్ఫూర్తిగా తలుచుకొని మనసులో ఈ నితిక అన్న పేరుని చెప్పుకోండి, డెఫినెట్గా మీ జీవితంలో మంచి జరుగుతుంది అనమాట. సో ఇక మరి చూసారు కదండి, ఈ విధంగా నితిక అనే పేరుని చెప్పి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. మరి తానే స్వయంగా వస్తుందా అని అంటే అలా కాదండి, ఎవరో ఒకరి ద్వారా ఖచ్చితంగా పంపుతుందన్నమాట. మీకు ఏదో ఒకలాగా చేర్చుతుంది. అంత పవర్ఫుల్ అయినటువంటి ఈ దేవదత్త పేరు ఖచ్చితంగా మీ జీవితంలో పనిచేస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు రావాలన్నా సరే ఈ పేరుని మీరు చెప్పుకోవచ్చు అనమాట. అతి కొద్ది రోజుల్లోనే మిరాకిల్ అయితే చూస్తారు. సో ఇక చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.